అదే అంటున్నాం, నమ్మించి మోసపోవడం. ఒక మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్. మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరే దగ్గర చేయకుండా రిపేరింగ్ చేయాలి. మనంతలో మనం చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలని ఒక మెకానిక్ రాక్ అని పెట్టిండు. అంటే మనలో మనం ఒక రాక్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర రాక్ అని ఉంటేనే మనం అనేది మనం కాపాడుకుంటాం. లేకుంటే మనం మాత్రం ఏం చేయలేం, నష్టపోతాం మనమే. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అవినీతి దగ్గర కానీ ఎవరైనా లంచం ఇచ్చిన ఇది ఇది నీకు జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా, నీకు ఒక హీరోని చేస్తా, ఒక డాక్టర్ని చేస్తా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తా అని ఎంతో మంది లంచం గుంజే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అలాంటి వాళ్ళని మెకానిక్ అని రాక్ అని టైటిల్ ఎందుకు పెట్టినంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరికి లంచం ఇవ్వద్దు. మీరు కష్టపడి చదువుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళని ట్రాక్ లో పడి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మీనాక్షి మాత్రం చాలా సింపుల్ గా చేసింది. యాక్టింగ్ నేచురల్ గా చేసింది. ఆమె రాబోయే కాలానికి మంచి స్టార్ కావచ్చు.